అన్నగారు నమస్తే, ఏం పేరు? నా పేరు మోహన్ అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మా అజర్పల్లి గ్రామం, మా సంకపల్లి విలేజ్ కింద ఉంటుంది మాది. గత సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ మాకు చెప్పకుండా దారుణంగా అసలు వాస్తవానికి ఊరుకు ప్రజలను అందరూ అడగాలి. వాస్తవానికి మీ గ్రామం మీకు ఉండన్నా లేదు అంటే తీసేయన్నా మాకు అడగాలి. కానీ ఏ ఒక్కరికి అడగకుండా ఇది తీసేయనేది దారుణం. కాబట్టి మేము సుధా సుప్రీంకోర్టు దాకా పోయినాం. ఇంటికి 3,000 పాస్ చేసినాం. పోయిన తర్వాత ఇంటికి 3,000 జమ చేసుకొని మరి పోయినాం. ఇంటికి 3,000 అందరూ ఊరందరం జమ చేసినాం. అందరం మొత్తం కుమ్మక్కై సుప్రీంకోర్టు దాకా సుధా పోయినాం. ప్రతి రాజకీయ నాయకుడు సుతా ప్రజలను అంటారు కదా, ప్రజల గ్రామానికి ప్రతి ఒక్క నాయకుడు వచ్చి మీ ఊరు గ్రామ ప్రజల కల్పన అడగాలి. వాస్తవానికి తెలుసుకోవాలి. కోర్టు సూత ఏమంటుంది, ప్రజలను సూత తీర్మానం తీసుకోవాలి కల్పన ఉంటుంది. ఆ కోర్టుతో మాకు ఏం న్యాయం చేయాలి. గతి ఇప్పుడు ఆశీర్వాదం వచ్చింది కాబట్టి, అంటే ఆశీర్వాదం గెలకముందు చూస్తే ఇది దుర్మార్గం అని చెప్పిండు. కలపద్దు, మీ ఊరుకు ఎమ్నాడకు చాలా దూరం ఉంటుంది. మళ్ళీ కాకపోతే సంకపల్లి విలేజ్ ఉన్నది కదా, కానీ దానికి ఎందుకు పోతుంది మీరు కలపద్దని ఆశీర్వాదం చూస్తే కొన్నిసార్లు అన్నాడు. ఆయన గెలవలే కొన్ని సందర్భాలలో. సరే దేవుని దైవాన్ని ఇప్పుడు గెలిచింది కాబట్టి ఆశీర్వాదం ఇప్పటికైనా గమనించి దీన్ని మన ఏది గ్రామ పంచాయతీని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు గెలిచిరు, మరి ఇప్పుడు కలిసిరా? గెలిచినాక పోయి కలవలే ఆయన ఇప్పుడు, ఎందుకంటే హైదరాబాద్లో కొంచెం చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళకు అసెంబ్లీ జరుగుతున్నాయి. అందుకే ఆది శ్రీనారాయణ నిన్న వచ్చినాడ కానీ మళ్ళీ అలా పోతున్నాడ. ఆయన వచ్చినాక ఆయన పోయి కలుద్దామని కోరుకున్నది మాకు. ఓకే బ్రదర్, నమస్తే. చెప్పండి, ఏం పేరండి? నా పేరు అశోక్. మాది అయ్యర్పల్లి గ్రామం, వెమ్లవాడలో ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనం చేసిన గ్రామం మాది. మాకు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటంటే ఫస్ట్ ఇంటి పన్ను సార్. ఇంటి పన్ను ఏంటంటే ఇండ్లు అన్ని పెంకుటిండ్లు, ఇక్కడ బిల్డింగ్స్ ఒక 3-4 ఉన్నాయి. ఈచ్ వన్ 2,000, 3,000 పే చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్గా లేదు. ఎవరికి కాల్ చేసినా పట్టించుకోరు. ఇక్కడ మన శానిటైజర్ ఇన్స్పెక్టర్ అని కిరణ్ కుమార్ వెమ్లాల్లో ఉంటాడు. ఫోన్ చేసిన ప్రతిసారి వాళ్ళను పంపిస్తున్నాం వీళ్ళను పంపిస్తున్నాం అంటారు, కానీ వచ్చిన మానవుడు ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ దోమలు, అన్ని వ్యవసాయ కుటుంబాలు, ఎడ్లు పశువులు తిరుగుతాయి. ఇక్కడ రోడ్లు ఊడవాలి కదా సార్, రోడ్లు ఊడ్చే పరిస్థితి కూడా లేదు. ఇది సార్ ఇక్కడ మాకున్న ఇబ్బంది. కంప్లైంట్ చేసిరా? కమిషనర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, చాలాసార్లు చైర్మన్ కానీ కమిషనర్ కానీ మేము డైరెక్ట్ కాల్ చేసి చెప్తున్నాం. అందరి వాయిస్ రికార్డ్ చేసి మా విలేజ్ గ్రూప్లో కూడా పెట్టుకుంటాం. వాళ్ళకి చేసిన కూడా వాళ్ళు జస్ట్ పంపిస్తాం, అంతేవరకే వాళ్ళకి చెప్పడం. కానీ పని మాత్రం జరగదు. మీరు చూసిరు కదా సార్, మీరు వచ్చేటప్పుడు ఒకసారి రోడ్డు కూడా మీరు వీడియో తీసుకొని వెళ్ళండి. ఆ రోడ్డు ఎంత ఖరాబ్ అయింది. ఇప్పుడు 2015 నుంచి 10 నుంచి వీళ్ళ ప్రభుత్వమే కదా, మున్సిపాలిటీలో ఉన్నది వాళ్ళదే, అసెంబ్లీ వాళ్ళదే, అన్ని వాళ్ళే, విలీనం చేసింది కూడా వాళ్ళే. బ్రదర్ నమస్తే, ఏం పేరు? నా పేరు వెంకటేష్. మాది అయ్యర్పల్లి గ్రామం, వేములవాడ మండల్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు 2 రోజుల క్రితం మీరు ధర్నా చేశారు, ఎందుకోసం చేశారు? అయితే ఇన్ని రోజులు మాది మున్సిపాలిటీలో కలపడం జరిగింది 2018లో. ఇప్పుడు అయ్యర్పల్లిని మా గ్రామ పంచాయతీగా మాకు తీర్చిదిద్దాలని ఎన్నికల సమయంలో ఆది శ్రీనారాయణ గారు హామీ ఇవ్వడం జరిగింది. అందుకొరకు మేము మళ్ళీ పోరాటం చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా గెలిచారు కదా ఆది శ్రీనివాస్ గారు, మా గ్రామం మాకు కావాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. అంటే ఏం నష్టపోయారు? ఇప్పుడు మున్సిపల్లో కలపడం వల్ల నష్టపోయింది ఏంది? మీరు నష్టపోవడం అంటే ఇంటి పన్నులు 300 రూపాయలు ఉండే 2018 తర్వాత, ఇప్పుడు మున్సిపల్లో కలిసినాక. అంతకుముందు 300 రూపాయలు ఉండే, ఇప్పుడు 6,000 రూపాయలు అవుతుంది. నల్ల బిల్లు 30 రూపాయలు ఉండే మంత్లీ, ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది. అట్లా ఇంకా ఇవన్నీ రైతు కుటుంబాలు వ్యవసాయ కూలీలు చేసుకునేవి. అంటే ఫెసిలిటీస్ ఎట్లున్నాయి? ఫెసిలిటీస్ అంటే ఏం బాగాలేవు. డ్రైనేజీలు తీయడం లేదు, ఎవరు అసలు పట్టించుకోవడం లేదు మున్సిపల్ అధికారులు. ఎంతగానో చెప్పినా రోడ్లు ఇట్లనే ఎక్కడ వేసినా గొంగడ అక్కడ ఉన్నట్టు రోడ్లు ఊడవడం లేదు. అన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తానికి అంటే గ్రామ పంచాయతీ యథావిధిగా కావాలంటారు? గ్రామ పంచాయతీ కావాలి మాకు. గ్రామ పంచాయతీ అయితే మా మీద నిధులు మాకు వస్తే మా పని మేము చేసుకుంటాం. మా విలేజ్ తరఫున కూడా ఉపాధి లభిస్తుంది కాబట్టి అక్కడ మేము మంచిగా చేసుకోగలుగుతామని మేము అనుకుంటున్నాం. ఓకే.